హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విను. ఈరోజైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. నేను చీకుని తీసుకుని వండర్లాకి వెళ్తున్నాను అనమాట. మేమున్న ప్లేస్ ఇంకా ఒక 1 అవర్ పడుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వండర్లాకి అయితే రీచ్ అయిపోతాను. చీకు అయితే బాగా నిద్రపోతున్నాడు. నేనైతే డిస్టర్బ్ చేయలేదన్నమాట. నిద్రపోతే అక్కడ పోయిన తర్వాత బాగా ఆడుకుంటాడు అని. నేను చీకు మాత్రమే కాదు, ఇంకా మా మమ్మీ, డాడీ అండ్ మా సిస్టర్స్ అందరూ కూడా వస్తున్నారు. టైం అయితే 10:20 అయింది. వాళ్ళైతే రీచ్ అయిపోయారు. నేనే లేట్ అనమాట. మేము రీచ్ అయిన వెంటనే ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మీలో చాలామంది వండర్లా విజిట్ అయ్యుండొచ్చు, అందరూ చూసిండొచ్చు. సో అందుకే నేనైతే వండర్లా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయట్లేదు. జస్ట్ చీకు ఎలా ఎంజాయ్ చేశాడు ఏంటి అని మాత్రమే నేనైతే షూట్ చేశాను. మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఎ ఫన్ డే విత్ చీకు ఇన్ వండర్లా అని అయితే టైటిల్ పెట్టాలనుకున్నాను. కానీ మాకు కూడా ఒక చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసాము మేము రైడ్స్కి వెళ్ళినప్పుడు. ఇక్కడైతే చీకు వాళ్ళ ఆద్య అక్కతో అండ్ వాళ్ళ పిన్ని వాళ్ళతో అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట చీకు. ఇక్కడికి వచ్చిన తర్వాతే చపాతీ తినిపిస్తున్నాను. హాయ్ ఆద్య. హాయ్ చీకు. నా చేతిలో వచ్చేదా చీకు? ఆద్యక్కనే కావాలా నీకు? మ్యూజిక్ ప్లే అవుతున్న ప్రతి దగ్గర నేనైతే మ్యూట్ చేయాల్సి వచ్చింది అనమాట, కాపీరైట్స్ వస్తుంది అని. అమ్మమ్మ చీకు అక్కడంతా పోకూడదు దానా. వద్దు పోను, బాయ్. చీకు వద్దు, చీకు వద్దు. లోపల ఇంకా ఎంటర్ అవ్వడానికి ఇంకొక 5 minutes ఉన్నింది. సో మేమైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. బొమ్మ చిన్ని హాయ్ చెప్పు. హాయ్. అక్కడ పోకూడదంట ఓ అని నడుస్తా ఉన్నాడు. మేమైతే ఇక్కడ ఫస్ట్ రైడ్కి అయితే వచ్చేసాము. చీకు అయితే అల్లో లేడు. ఫస్ట్ రైడ్కి అయితే నేను శ్రీ వెళ్ళాము. తర్వాత చీకుని మేము పట్టుకున్నప్పుడు మమ్మీ, డాడీ, మా సిస్టర్స్ అందరూ కూడా వెళ్ళారు. మేమైతే ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసేసి వచ్చేసామన్నమాట. మమ్మీ, డాడీ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే బాబు కనిపిస్తే చీకు మాట్లాడిస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా, వండర్లాలో ప్రతిరోజు ఏదో ఒక ఫెస్ట్ జరుగుతూ ఉంటుందంట. నేనైతే మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి మ్యూట్ చేయాల్సి వస్తుంది, కాపీరైట్స్ వస్తాయని. చీకు ఇక్కడైతే అస్సలు ముట్టట్లేదు బొమ్మని, చాలా భయపడుతున్నాడు. మామూలుగా ఎక్కడైనా డ్రమ్ సౌండ్స్ కానీ మ్యూజిక్ కానీ వింటే చాలు దిగేసి డాన్స్ చేయాలంటాడు. ఇక్కడైతే ఒక చిన్న ఈవెంట్ రన్ అవుతుంది. మ్యూజిక్ ప్లే చేస్తే చీకు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మమ్మీ, డాడీ అందరూ అక్కడే ఉన్నారనమాట. నేను, శ్రీ, ఖుషి రోలర్ కోస్టర్కి అయితే వెళ్ళాము. రోలర్ కోస్టర్ ఎక్కడానికే మాకైతే 1.5 hours టైం పట్టింది. చాలా ఉండింది క్యూ అయితే. మేము క్యూలో వెయిట్ చేస్తున్నప్పుడు చీకు వీడియోస్ అయితే తీశాను. నాకు ఈ రైడ్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇలాంటి పెద్ద రైడర్స్ అన్న, రోలర్ కోస్టర్ అన్న చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఖుషి అయితే ఫస్ట్ టైం రోలర్ కోస్టర్ ఎక్కిందనమాట. పైకి స్టార్ట్ అయిన తర్వాత దానికి వచ్చిన డౌట్స్ అంతా ఇంత కాదు. ఈ బెల్ట్ ఓపెన్ అయిపోతే ఎట్లా, నేను పడిపోతే ఎట్లా అని అయితే అడుగుతుంది.
ఖుషి లాస్ట్ డైలాగ్ వినండి ఏం చెప్తుందో. మేమైతే రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి చీకు అయితే 70 మూవీకి వెళ్ళేసి వచ్చాడంట డాడీ మమ్మీతో. చాలా ఎంజాయ్ చేశాడంట. నేనైతే ఒక 2 రైడ్స్కి వెళ్ళేసి వచ్చేసాను. ఇంకా చీకుతోనే టైం స్పెండ్ చేశాను. చిన్నపిల్లలవి కూడా రైడ్స్ చాలా ఉన్నాయి. చీకుకి జైంట్ వీల్ బాగా నచ్చేసింది. వస్తావా చిన్ని? వచ్చేదా? పిలిస్తే రానంటే రానన్నాడు. కానీ వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి దిగుమ్మా అంటేనే దిగేశాడు. ఓ బాయ్ ఆయన పోదామా? ఇంకా మళ్ళీ ఎక్కుతామా చిన్ని? ఇక్కడ చూడు, మళ్ళీ పోదామా? మళ్ళీ పోదామా? బాగుందా? సూపర్. చెప్పాలా? సూపర్ సూపర్. పోదామా? మళ్ళీ ఎక్కుపోదాం. పదం. రౌడీ బాయ్ బాయ్. వస్తావా రా. చీకు అయితే అన్ని రైడ్స్ ఎంజాయ్ చేశాడు. బట్ ఈ కొలంబస్ మాత్రం ఎక్కిపించుకున్నాం అంటే బాగుండు అనిపించింది. కొంచెం ఎందుకో భయపడ్డాడు అనిపించింది నాకైతే. చీకు ఎక్కిన అన్ని రైడర్స్లో కూడా ఇంకా అయిపోయింది రా చీకు అంటే రాను అని ఏడ్చాడు. బట్ ఈ కొలంబస్ మాత్రం స్టాప్ అయిన వెంటనే బెల్ట్ తీసేసి వచ్చేయడానికైతే ట్రై చేశాడు. చిక్కు ఎవరు ఫస్ట్? ఏమంటొచ్చింది? ఎట్లా అడుస్తాంటది? ఎట్లా సౌండరా? అట్లా అడుస్తాండరా? ఎవరు పోయేది? అక్కడ చూడి అమ్మమ్మ తాత పట్టుకో. చీకు అయితే ఇప్పుడే ఒక 4-5 రైడర్స్ అయితే ఆడేసి వచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ తాతను చూసి ఫుల్ ఖుషి అయిపోయాడు అనమాట. నెక్స్ట్ రైడ్ వచ్చి చీకు టాయ్ ట్రైన్ ఎక్కిపోతున్నాడు. అది చూసిన తర్వాత ట్రైన్ ఎక్కాలని చాలా మొండి చేసేసాడు. అది స్టాప్ అయ్యే లోపలే. ఏం కాల్లా పోతావా? గేట్ ఓపెన్ చేసిందే లేట్, వెంటనే వెళ్ళిపోయాడు కూర్చోడానికి. చీకు బాయ్ చెప్పు బాయ్. నేనైతే టాయ్ ట్రైన్ది ఫుల్ వీడియో అయితే తీయలేదన్నమాట. చాలా చెప్పు ఒక 4 to 5 రౌండ్స్ అయితే వేశారు. నేను చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఈ టాయ్ ట్రైన్లో అయితే ట్రైన్ సౌండ్స్, తర్వాత బేబీ రైమ్స్ అన్నీ అయితే పెట్టారు. చీకు ఇప్పుడు ఎక్కిన రైడర్స్ చూస్తూ ఉంటే నాకు ముందుది అయితే గుర్తొస్తుంది. ఖుషిని పిలుచుకొని సేమ్ ఇదే ఏజ్ అనుకుంటా, మేబీ 2.5 or 3 years లోపల ఉండింది ఖుషి. అప్పుడు ఖుషితో పాటు జైంట్ వీల్, కొలంబస్ చిన్నపిల్లలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎక్కాను. ఇక్కడ వస్తావా? ఇంకా దాచిని పోనీ ఇంకొక రైడ్కి పోదామా? పిలుచుకోపోతుందా? జల్దీ అన్ని రైడ్స్లోనూ ఇలానే ఇంకొక రైడ్కి పోదాం రా అంటేనే వస్తున్నాడు. చీకుకి నిద్ర వస్తుందేమో అనిపించింది. టైం అయితే 4 o'clock అయింది. ఈ టైంకి ఇంట్లో ఉంటే సెకండ్ టైం కూడా నిద్రపోతూ ఉంటాడు. ఇంకా వాటర్ గేమ్స్కి కూడా వెళ్ళాలి. నిద్రపోతాడో వాటర్ గేమ్స్లో ఎంజాయ్ చేస్తాడో చూడాలి. చీకు ఇక్కడ చూడు ఎట్లా వాళ్ళు షౌట్ చేస్తూ ఉండేది, నువ్వు చూపి. అట్లేనా?
ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2 కూడా రాబోతుంది. పార్ట్ 2లో వచ్చి ఫుల్ వాటర్ గేమ్స్, వేవ్ పూల్ ఇవన్నీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చీకు అయితే వాటర్ గేమ్స్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. అవన్నీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.